అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ రోజు నుంచి మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు 1 కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల నేత కార్మికుల నుంచి 322 కోట్ల వ్యయంతో చేనేత చీరలు కొనుగోలు చేశారు. ఈ చీరలను 2 దశల్లో పంపిణీ చేయనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం తరపున చీరల పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. 1 కోటి మంది మహిళలకు చీరలను పంచడమే లక్ష్యంగా అర్హులైన ప్రతి స్త్రీకి ఇందిరమ్మ చీరను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే చీరల ఉత్పత్తి ఆలస్యం అవుతున్న కారణంగా ఉత్పత్తికి అనుగుణంగా 2 దశలుగా ఈ పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి డిసెంబర్ 9న అనగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు కొనసాగనుంది. రెండో దశలో 2026 మార్చి 1 నుంచి మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు చీరలను పంచనున్నారు. ఇందిరమ్మ పంపిణీకి ఉపయోగించే చీరలను సిరిసిల్లకు చెందిన చీరల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్న సీఎం రేవంత్ రెడ్డి పారదర్శకంగా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలను పంచాలని, అర్హులైన ప్రతి స్త్రీకి తప్పనిసరిగా ఇందిరమ్మ చీరను అందజేయాలన్నారు. గుమగుమల వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.